పార్వతీపురం పట్టణం 13వ వార్డులో జనసేన పార్టీ నాయకురాలు బొమ్మాలి కల్పన ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు। ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పాలూరు బాబు, బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు। ఇక వార్డులో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించారు। అనంతరం కేక్ కట్ చేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు। ఈ కార్యక్రమంలో జన సైనికులు, వీర మహిళలు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు। కార్యక్రమాన్ని రూపుదిద్దారు। నిజంగా పండగలా చేసుకున్నాం స్వాతంత్ర దినోత్సవం। అలాగే గ్రామ సభలు అంటే ఎవరో ఆ పంచాయతీ సర్పంచ్కి వార్డు మెంబర్ కూడా తెలియదు। సర్పంచ్ వాళ్ళు అనుకున్న 4-5 నాయకులు కూర్చొని నిర్ణయాలు చేసుకునేవారు గ్రామానికి సంబంధించి। కానీ ఆయన పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు నాడు ఎలాగైనా ఒక జెండా ఆవిష్కరణతో మొదలుపెట్టి ఇక మీద మన పార్టీ కార్యక్రమాలు మరింత విజయవంతంగా ఎక్కువగా చేయాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దించారు। వారందరికీ కూడా ప్రత్యేకంగా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను। పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి నిజంగా ఆయన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంత మంచి గెలుపు తర్వాత ప్రజలు ఇచ్చిన దీవెనలతో, ఆశీస్సులతో ఆయన ఎంతో అద్భుతంగా ఆయన తన పనితీరుని ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టుగా, తెలిసేటట్టుగా చేసి చూపిస్తున్నారు ప్రతిరోజు। అలాగే అద్భుతమైనటువంటి ఒక పండగ వాతావరణం ఏదైతే పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం ఉందో ఈ సందర్భంగా వారికి భారతీయ జనతా పార్టీ తరఫున, పార్వతీపురం మన్యం జిల్లా తరఫున పవన్ కళ్యాణ్ గారికి మీ అందరి తరఫున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్రంలో రానున్న రోజుల్లో ఇదే నాయకత్వాన్ని కొనసాగిస్తూ ప్రజల మధ్యన, జనాల మధ్యన, జన సైనికుల మధ్యన, వీర మహిళల మధ్య ఇలాగే అజరామరంగా తన జన్మదినోత్సవాలు 100 ఏళ్ళు పూర్తి చేసుకోవాలని, అలాగే ఏదైతే ఈవేళ యువత రాజకీయాల్లోకి రావాలని ఒక స్ఫూర్తి ప్రదాత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి వాతావరణం ఎలా సృష్టించారో మీ అందరికీ తెలుసు। మన దేశంలో యువత ప్రాముఖ్యతను చాటి చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు కాదు, మొట్టమొదటి చెప్పిన వ్యక్తి చెప్తారు। దేశం నలుమూలల ప్రపంచ చుట్టూ కూడా యువత ఆదర్శం దేశానికి అని చెప్పి ఎవరైతే ప్రపంచ దేశాలలో యువతని ఆదర్శంగా